ఫ్రెండ్స్, ఇవాళ గ్లోబల్ టెక్ సెక్టర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. బ్రాడ్కామ్ అనే సెమీ కండక్టర్ కంపెనీ రీసెంట్గా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. అండ్ ఆ రిజల్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా బెటర్గా వచ్చాయి. దానివల్ల స్టాక్ ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్లో ఆల్మోస్ట్ 5% రేజ్ అయింది. అయితే ఈ అప్డేట్ ఇన్వెస్టర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అనేది దాని గురించి కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు అర్థమయ్యే రీతిలో నేను క్లిస్టల్ క్లియర్గా మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ సింపుల్గా కంపెనీ ఏంటన్నది చూద్దాం. బ్రాడ్కామ్ ఒక గ్లోబల్ సెమీ కండక్టర్ అండ్ టెక్నాలజీ కంపెనీ ఫ్రెండ్స్. వాళ్ళు మెయిన్లీ ఏఏ చిప్స్, నెట్వర్కింగ్ చిప్స్ అండ్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారన్నమాట. ఇప్పుడు వరల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి ఏఏ సిస్టమ్స్ రన్ చేయడానికి పవర్ఫుల్ చిప్స్ అండ్ నెట్వర్కింగ్ టెక్నాలజీ చాలా అవసరం ఫ్రెండ్స్. అక్కడే బ్రాడ్కామ్ ప్రొడక్ట్స్ యూజ్ అవుతుంటాయి అన్నమాట. రీసెంట్గా కంపెనీకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. టోటల్ రెవెన్యూ వచ్చి $19.31 బిలియన్ అని చెప్పి రిపోర్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 29% గ్రోత్ అనేది చూపిస్తుంది అన్నమాట. అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అరౌండ్ $19.26 బిలియన్ మాత్రమే. కానీ అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా రిజల్ట్ అనేది వచ్చాయి. సో కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసింది అనమాట. దానివల్ల స్టాక్ ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్లో అరౌండ్ 5% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్. కానీ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే ఏఏ బిజినెస్ గ్రోత్. కంపెనీ చెప్పింది ఈ క్వార్టర్లో ఏఏ రిలేటెడ్ రెవెన్యూ $8.4 బిలియన్ రీచ్ అయిందని చెప్పి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ గ్రోత్ మాట. సో ఆ కంపెనీ సీఈఓ ఏం చెప్పారంటే స్ట్రాంగ్ డిమాండ్ మెయిన్లీ ఏఏ డేటా సెంటర్స్ అండ్ లార్జ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వస్తుందని చెప్పి. కంపెనీ నెక్స్ట్ క్వార్టర్కి ఏఏ రెవెన్యూ $10.7 బిలియన్ రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. అంటే ఏఏ డిమాండ్ ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుందని చెప్పి ఇది మనకు సిగ్నల్ మాట. ఇంకా బ్రాడ్కామ్ కంపెనీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ డివిజన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ క్వార్టర్లో సాఫ్ట్వేర్ రెవెన్యూ వచ్చి $6.8 బిలియన్ నెక్స్ట్ క్వార్టర్లో అరౌండ్ $7.2 బిలియన్ గ్రోత్ అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. ఇంకా కంపెనీ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ చూపించడానికి 10 బిలియన్ షేర్స్ బైబ్యాక్ ప్రోగ్రామ్ కూడా అనౌన్స్ చేస్తుందన్నమాట. షేర్ బైబ్యాక్ అంటే కంపెనీ ఓన్ షేర్స్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి షేర్ హోల్డర్ వాల్యూని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఈ న్యూస్లో ఏం చూడాలని చెప్పి. అయితే ఎవరైనా బ్రాడ్కామ్ లాంటి కంపెనీస్ని అనలైజ్ చేయాలి అంటే ఈ పాయింట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ది వచ్చి ఏఏ రెవెన్యూ గ్రోత్ కంటిన్యూ అవుతుందా, ఏ సెగ్మెంట్ కంపెనీకి మెయిన్ గ్రోత్ ఇంజిన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మాట. సెకండ్ది టోటల్ రెవెన్యూ గ్రోత్ స్టడీగా ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే కంపెనీ ఎవ్రీ క్వార్టర్ కన్సిస్టెన్సీగా గ్రోత్ చూపిస్తుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. థర్డ్ది వచ్చి ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి అనేది. అంటే మేనేజ్మెంట్ నెక్స్ట్ క్వార్టర్ గురించి ఆప్టమిస్టిక్గా ఉందా లేదన్నా చూసుకోవాలి. అలాగే ఫోర్త్ది వచ్చి డేటా సెంటర్ డిమాండ్ ఎలా ఉందని చూసుకోవాలి. అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ పెరిగితే బ్రాడ్కామ్ గ్రోత్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ ఫిఫ్త్ కాంపిటీషన్ ఎలా ఉందని చూడాలి. ఏఎండి లాంటి కంపెనీస్తో కంపారిజన్ చూడాలి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఏ రెవల్యూషన్ జరుగుతుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవుతాయి. కాబట్టి ఇన్వెస్టర్స్కి ఈ అప్డేట్ యూజ్ఫుల్. ఎందుకంటే ఏ ఈకో సిస్టంలో ఏ కంపెనీ బెనిఫిట్ అవుతుందో అన్నది ఐడెంటిఫై చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా కానీ ఇటువంటి కంపెనీస్ని మనం అనలైజ్ చేయాలంటే నేను చెప్పిన 5 పాయింట్స్ని మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆ 5 పాయింట్స్ చెక్ చేసిన తర్వాతే మీకు ప్రాపర్ ఆన్సర్ దొరికినప్పుడే పాజిటివ్గా ఉంటేనే మీరు బై చేయాలా సెల్ చేయాలని డెసిషన్ అనేది తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఏ డెసిషన్ తీసుకున్న బట్టి మీరు రిస్క్ మేనేజ్మెంట్ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.